సస్పెన్షన్ పూర్తయి ఈ రోజే డ్యూటీలో చేరే. షరీఫ్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. వీడు కుమార్ చెల్లెల్ని మర్డర్ చేశాడు సార్. చేస్తే తిరిగి నువ్వు మర్డర్ చేస్తావా? డిపార్ట్మెంట్ రివాల్వర్ ఇచ్చింది కదా అని రౌడీ షీటర్లా బిహేవ్ చేయి. షరీఫే హంతకుడని నువ్వు ఫీల్ అయితే వెళ్ళి ఎఫ్ఐఆర్. షరీఫే హత్య చేశాడని చెప్పే సాక్షులుంటే ఛార్జ్ షీట్ తయారు చేయి. నువ్వే చెప్పావు కదా, హిందువుల భగవద్గీత కంటే ముస్లిం క్రైస్తవుల ఖురాను బైబిళ్ల కంటే పోలీసులకు ఛార్జ్ షీటు పవిత్రమైందని. వెళ్ళి మన పవిత్రమైన ఛార్జ్ షీటుతో ఈ షరీఫ్ను కోర్టులో అత్తవారింటికి పంపుతున్న నా చెల్లెల్ని ఈ షరీఫ్ వల్లగట్టుకు పంపించాడు సార్. నా కళ్ళ ముందే మానభంగం చేసి హత్య చేశాడు సార్ వీడు. మిస్టర్ కుమార్, మీ చెల్లెలి మాన ప్రాణాలు తీసింది షరీఫే అని నేను నమ్ముతున్నాను. కోర్టులో కూడా అందరూ నమ్ముతారు. కానీ కోర్టుకి ముఖ్యం సత్యం మాత్రమే కాదు, సాక్ష్యం కూడా. పోలీసు సాక్ష్యం నిజమేనని నమ్మటానికి మరో సాక్ష్యం కూడా కోర్టుకు కావాలి. మిస్టర్ కుమార్, జరిగిన సంఘటన మీరు చూసిన ప్రత్యక్ష సాక్షి మరెవరైనా ఉన్నారా? నేను చూశాను సార్. ఏ కన్ఫెషన్ మేడ్ బై ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. సిఆర్పిసి సెక్షన్ 25 ప్రకారం పోలీసు సాక్ష్యం కోర్టులో చెల్లదు. సెక్షన్ 25 ఎవరి కోసం పెట్టారు సార్? ఇలాంటి రౌడీ విధవల్ని కాపాడడానికా? సార్, మీరెన్ని రూల్స్ పెట్టినా, ఆ రూల్స్ తో మా పోలీసుల్ని ఫూల్స్ చేసిన, నా ఛార్జ్ షీట్ ని చిట్టాపద్దు కింద కొట్టిపారేసిన ఈ నేరస్తుని మాత్రం శిక్షించండి సార్. శివరామకృష్ణ హత్యకు సాక్షిగా ఇదే కోర్టులో ఇదే బోర్డులో నిలబడ్డాను. అప్పుడు నేరస్తుడు వీడే, న్యాయమూర్తి మీరే సార్. నా సాక్ష్యం నిజమని వీడికి జైలు శిక్ష వేశారు. నా సిన్సియారిటీకి మెచ్చి నన్ను యూనిఫామ్ సర్వీస్కి మీరే రికమెండ్ చేశారు సార్. ఇప్పుడు అదే సిన్సియారిటీతో సాక్ష్యం చెప్తుంటే నా సాక్ష్యం చెల్లదు అంటారేమిటి సార్? అప్పుడు నీ ఒంటి మీద కాకి బట్టలు లేవు కాబట్టి. కానీ ఇప్పుడున్నాయి. తీర్పు చెప్పడానికి సాక్ష్యం ముఖ్యం, కానీ సాక్షి ఎవరైతే ఏంటి సార్? కరెక్టేనయ్యా, కానీ సెక్షన్లు అలా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నాకు తీర్పు చెప్పే అధికారం ఉంది, కానీ సెక్షన్లు మార్చే అధికారం లేదు. ఎస్ఐ సీతారామరాజు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో షరీఫ్ నేరస్తుడని రుజువు చేసే సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుకి షరీఫ్కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడుతుంది. ఓయ్ సీతారామరాజు, మళ్ళీ పెరోల్ మీద బయటకు వస్తా. ఈసారి వచ్చేది నీకోసం. వాడి చెల్లెల్ని లేపేసినట్టు నిన్ను లేపేస్తా. మళ్ళీ కేసు లేకుండా బయటికి వెళ్తా. ఈ బుక్ రాసినోడు మావాడయ్యి ఉంటాడు. అందుకనే నాలాంటోడు ఖూనీ చేసి ఖుషీగా తప్పించుకోవటానికి అన్ని బొక్కలు పెట్టాడు. దీన్నడ్డం పెట్టుకుని మీ పోలీసులనే కాదు, ఈ లాయర్లని, చివరికి జడ్జిని కూడా లేపేసి శిక్ష పడకుండా బయటికి వస్తా. ఛాలెంజ్. నువ్వెంత సిన్సియర్ అయినా ఎఫ్ఐఆర్ రాయగలవు, అరెస్ట్ చేయగలవు. మహా అయితే ఛార్జ్ షీట్ తో మమ్మల్ని కోర్టులో నిలబెట్టగలవు. ఆ తర్వాత మీరు మీ సాక్ష్యం. అసలు ఈ కోర్టులు పెట్టిందే మా కోసం. లేకపోతే మర్డర్ కేసులో బొక్కలో ఉన్నోడికి పెరోల్ ఇచ్చి మళ్ళీ మర్డర్ చేసుకునే ఛాన్స్ చేయడం ఏంటి? ఇట్లాంటి చెట్టు కింద ప్లేడర్ని నలుగురిని కొనేశానంటే మర్డర్లు చేసి తప్పించుకునే సెక్షన్లు కుప్పలుగా అమ్ముతారు. మీ న్యాయదేవతనే కొంటాను. యువర్ ఆనర్, కోర్టు క్యాంపస్ లోనే షరీఫ్ ని అతి దారుణంగా పొడిచి హత్య చేశాడు ఈ కుమార్. ఇతను హంతకుడని నిరూపించే సాక్ష్యాధారాలు సేకరించారు ఎస్ఐ సీతారామరాజు. సాక్షుల్ని ప్రవేశపెట్టండి. సార్, వీళ్ళిద్దరూ మన కుమార్కి యాంటీగా సాక్ష్యం చెప్తే ఏమవుతుంటారు? ఏమవుద్ది? ఆ షరీఫ్ గారిని లేపేసినట్టే వీళ్ళని లేపేస్తాడు. మీ అడ్రస్ ఇవ్వండి గురు, మీరు చచ్చాక మీ వాళ్ళకి మీ శవాలను పంపిస్తాం. నమస్కారం సార్. కుమార్ షరీఫ్ ని ఎలా చంపాడో చూసినట్టు జడ్జి గారికి చెప్పండి. మేమేం చూడలేదు. అదేంటయ్యా, చూసామని మీరేగా చెప్పారు. చెప్పలేదు. వస్తాం సార్. ఆ ముగ్గురు సాక్ష్యం చెప్పకపోతే ఏం సార్? నా దగ్గర ఇంకా చాలా మంది సాక్షులు ఉన్నారు. ప్రవేశపెట్టండి.
సాక్ష్యం చెప్పండి. అతి దారుణంగా భయంకరంగా షరీఫ్ని కుమార్ హత్య చేయడం నేను చూశాను. కుమార్ షరీఫ్ని హత్య చేయడం నేను కళ్ళారా చూశాను సార్. కోర్టు బయట కుమార్ నా చేతులను గన్లాక్కుని షరీఫ్ని పొడి చంపాడు సార్. కుమార్ పొడి చంపడం నా కళ్ళారా చూశాను సార్. షరీఫ్ని కుమార్ చంపడం నేను చూశాను సార్. షరీఫ్ని కుమార్ చంపడం నేను చూశాను సార్. షరీఫ్ని కుమార్ చంపడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ని చంపడం నేను చూశాను సార్. కుమార్ షరీఫ్ని చంపడం నేను చూశాను సార్. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? కుమార్ని శిక్షించడానికి పోలీస్ సాక్ష్యాన్ని బలపరిచే మరో సాక్ష్యం లేదనేగా సార్ కుమార్ చెల్లెలు హత్య కేసు కొట్టేశారు. పబ్లిక్ లో హత్య జరిగితే ఏ ఒక్కడూ ధైర్యంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం, సాక్ష్యం చెప్తానన్న పోలీసు మాట మీరు నమ్మరు. ఇంకెందుకు సార్ హంతకుని పట్టుకుని కోర్టుకు తీసుకురావడం? అసలు ఎందుకు చల్ల సార్ పోలీసు వాడి సాక్ష్యం? పోలీసులంటే వెధవలనా, దొంగలనా? పోలీసుల్ని నమ్మకూడదనా? మంత్రుల్ని కాపాడడానికి పోలీసులు కావాలి, విఐపీలను కాపాడడానికి పోలీసులు కావాలి, వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి పోలీసులు కావాలి. సేవలకు పోలీసులు, త్యాగాలకి పోలీసులు, చావడానికి పోలీసులు, శవాలుగా మారడానికి పోలీసులు కావాలి. కానీ సాక్ష్యానికి మాత్రం పోలీసులు పనికిరారు. ఏ గూండానో రౌడీ షీటరో పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని చంపుతుంటే మా సాక్ష్యం చెల్లదు, సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా రెండుసార్లు వీధిలో పరిగెత్తాలా? కళ్ల ముందే వీళ్ళ పెళ్ళాం బిడ్డల్ని చంపినా మరో సాక్ష్యం లేదు కాబట్టి హంతకుణ్ణి అరెస్ట్ చేసినా ప్రయోజనం లేదని వదిలేయాలా, లేక ఎన్కౌంటర్ల పేరుతో ఏరిపారేయాలా? ఏం చేయమంటారు సార్? దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి ప్రజల కోసం ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించారు, న్యాయశాస్త్రాన్ని కూడా సవరించారు సార్. దాన్ని రాసింది మేధావే కానీ రౌడీ షీటర్లు కాదుగా సార్. న్యాయస్థానానికి సాక్షులు చెవులైతే మా పోలీసులు కళ్ళు కావాలి సార్. సార్, మమ్మల్ని నమ్మి చేతికి లాఠీ ఇచ్చారు, తుపాకీ ఇచ్చారు, తాడాలు నాసాలు ఎన్నో అధికారాలు హక్కులు మాకిచ్చారు. ఒక నేరస్తుణ్ణి శిక్షించడానికి సాక్ష్యం చెప్పే అవకాశం కూడా మా పోలీసులకు ఇవ్వండి సార్. లేకుంటే పోలీసులు మగతనం ఉండి బిడ్డల్ని కనలేని నపుంసకులుగా మిగిలిపోతారు సార్. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. కుమార్ నిర్దోషి. కుమార్ గాడి కేసు కొట్టేశారా? వాడిని లేపేస్తా. ఏమండి అనండి, ఈ లేపటాలు ఊపటాలు మానేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. నిన్నటి వరకు మనం మాత్రమే రౌడీలం, ఇప్పుడు పోలీసులు కూడా మన రూట్లోకి వచ్చారు. ఆ కుమార్ గాడు ఒక్క షరీఫ్ గాని మర్డర్తోనే పెద్ద రౌడీ లిస్టులోకి చేరిపోయాడు. ఇప్పుడు వాడు మిమ్మల్ని కూడా లేపేసి డాన్ అయిపోతాడేమో. ఎందుకని కొట్టారు? కొట్టక వాడు నన్ను లేపుతాడా? చావు దగ్గర పడితే చెవులు కూడా పనిచేయడం మానేస్తాయంటారు. సరే మీ కర్మ. నా చెవులు బాగానే పనిచేస్తున్నా, ఏంటో చెప్పు. మీరు మూసుకొని కూర్చోండి. ఆ కుర్చీలో, ఏ కుర్చీలో? మంత్రి గారి కుర్చీలో. మీరు క్షేమంగా ఉండాలంటే ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచి ఏదో ఒక మంత్రి అయిపోండి. అప్పుడు పోలీసులు, రౌడీలు, రాజకీయ నాయకులు, చివరాఖరికి ప్రజలు కూడా మీ కాళ్ళకు నమస్కారం చేస్తారు. జై భవ, దిగ్విజయీ భవ. రౌడీలంటే సొసైటీలో హీరోలయ్యా. రౌడీలంటే సొసైటీలో హీరోలయ్యా. రౌడీలంటే సొసైటీలో హీరోలయ్యా. సార్, కుమార్ రాజీనామా సార్. చట్టాన్ని, న్యాయస్థానాన్ని అడ్డు పెట్టుకుని నేను నిర్దోషిగా బయటపడ్డాను. హంతకుండా అయ్యాక నేను ఇంకా ఈ పోలీసు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేయడానికి నా మనస్సాక్షి అంగీకరించడం లేదు సార్. ఒక వీధి రౌడీకున్న విలువ పోలీస్కి లేదు సార్. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను సార్. కుమార్ రౌడీగా మారిపోయాడు సార్. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే సార్. ఎస్పీ సాబ్ ఒకసారి రమ్మన్నారు. వస్తానని చెప్పు. అలాగే సార్. నో ప్రాబ్లం, ఐ టాక్ టు హిమ్. నమస్కారం సార్. గోల్డ్ మెడల్తో డిగ్రీ తీసుకుని పోలీస్ ఉద్యోగం చేస్తూ రౌడీ కావడానికి నీకు సిగ్గులేదురా? లేదు సార్, గర్వంగా ఉంది. నా రాజీనామా ఆల్రెడీ